మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ అ మినిట్. రాజు గారు, మరి జస్ట్ మినిట్ లో ఏం వెరైటీ ఈ రోజు? కార్న్ ప్యాటీస్. కార్న్ ప్యాటీస్. సో మనకి ఆ కట్లెట్స్ టైప్ లో కొంచెం అంటే ఎక్కువగా అంటే కొంచెం డీప్ ఫ్రై అవి కాకుండా కొంచెం ఇలా షాలో ఫ్రై లో కొంచెం హెల్దీగా కూడా ఉంటుంది. సో కార్న్ తో కొంచెం డిఫరెంట్ గా టేస్ట్ చాలా బాగా వస్తుంది. సో జనరల్ గా ఆలు ఎక్కువ వాడుతూ ఉంటారు ప్యాటీస్ అనేసరికి. అవునండి. సో ఇక్కడ మనకి కార్న్ టేస్ట్ కొంచెం ఎక్కువ తెలుస్తుంది. అంటే బేస్ కొంచెం ఆలు వాడతాం, అది కంపల్సరీ ఉండాల్సిందే. అవును. సో దాంతో పాటుగా కార్న్. అవునండి. ఓకే, మరి కార్న్ ప్యాటీస్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. కార్న్ ప్యాటీస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, బ్రెడ్ స్లైస్లు 4, ఉడికించిన బంగాళాదుంపలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, తరిగిన పచ్చిమిరపకాయలు 3, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, చాట్ మసాలా 1 టీ స్పూన్, నూనె 3 టేబుల్ స్పూన్లు. కార్న్ ప్యాటీస్ కి కావాల్సిన పదార్థాలు చూసారు కదా. రాజుగారు మొదలు పెడదామా? ఓకేనండి. సో ముందుగా మనం ఉడికించిన స్వీట్ కార్న్ కొంచెం కచ్చపచ్చగా మిక్సీ పట్టేసుకుందాం. ఓకే, సో ఇలా సరిపోతుందండి. ఓకే, సో ఇవన్నీ మనం కుక్ చేసుకొని ఇది చేసుకోవాలా కొంచెం? అవునండి, కాకపోతే అంటే కొంచెం వాటరీగా అయిపోతుంది ఎక్కువగా మనకి, కొంచెం ఆ పచ్చిదనం తెలుస్తూ ఉంటుందేమో. అవును. సో కొద్దిగా ఆయిల్ వేసుకుని ఓకే, దీంట్లో తరిగిన పచ్చిమిరపకాయలు, అలాగే సన్నగా తరిగిన అల్లం అండి. ఓకే, మనం మిక్సీ పట్టేసుకున్న స్వీట్ కార్న్. సో కొద్దిగా చూసి గ్రైండ్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది ఫాస్ట్ గా మనకి పేస్ట్ అయిపోతుంది కదా. సో కొంచెం ఆ బరకగా ఉండేలాగా. సో అలా కొంచెం బరకగా ఉంటేనే ఆ టేస్ట్ అనేది మనం తినేటప్పుడు తెలుస్తూ ఉంటుంది. సో ఆ పచ్చిమిర్చి అంతా కూడా శుభ్రంగా కార్న్ లో కలిసిపోయింది. సో ఇప్పుడు దీంట్లో మనం మెది పెట్టేసుకున్న బంగాళదుంపలు. ఓకే, సో బ్రెడ్ కూడా వాడుతున్నారా ఇందులో? కొంచెం బ్యాండింగ్ కొరకు ఆ టేస్ట్ కూడా బాగుంటుంది. ఇది కొంచెం ఎక్కువ లూజ్గా ఉంటుంది కదండి. సో బంగాళదుంప వేసినా కొంచెం లూజ్గా అలాగే ఉంటుంది. ఓకే, కొంచెం మనకు దగ్గరికి రావడానికి అలా ఆ షేప్లో ఉండడానికి కొంచెం మనకు బ్రెడ్ లేదా బ్రెడ్ పౌడర్ అయినా వాడుకోవచ్చు. ఓకే, ఓకే. సో ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు మనం. సో దీంట్లోనే సరిపడా ఉప్పు, కొద్దిగా జీలకర్ర పొడి, అలాగే కొంచెం చాట్ మసాలా, పిండి ఇంకా మనకు కొంచెం మెత్తగానే ఉంది కదా. అవునండి. సో ఇప్పుడు ఈ మనం తీసుకున్న బ్రెడ్ స్లైసెస్ కొంచెం ఇలా మెదిపి, ఇప్పుడు ఈ బ్రెడ్ వేసుకోవాలా రాజుగా, లేకపోతే కొంచెం ఏమన్నా కార్న్ ఫ్లోర్ కానీ ఇట్లాంటివి కూడా కలుపుకోవచ్చా? కలుపుకోవచ్చు, బట్ ఇది కొంచెం ఈ బ్రెడ్ తీసుకుంటే కొంచెం బెటర్ అండి. అంటే మాయిశ్చర్ని కొంచెం ఇది అబ్జర్వ్ చేస్తుంది కదా. కొద్దిగా నిమ్మరసం, కొత్తిమీర, సో దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకొని మనం మిక్స్ చేసేసుకున్నాం. సో కొంచెం చల్లారుతూ కూడా ఉంటుంది. ఇది ఆన్ చేసి పెట్టిన. ఓకే, సో కొద్దిగా చేతికి ఆయిల్ పెట్టేసుకుని సో మనకు కావాల్సిన షేప్లో, లేదా ఇప్పుడు మనకి బిస్కెట్ కట్టర్స్ కూడా ఇంట్లో ఉంటున్నాయి కదండి. సో వాటితో కూడా అంటే ఇది కొంచెం ఫ్లాట్గా చేసుకుని అలా మోల్డ్ కావాల్సిన షేప్లో కూడా మనం కట్ చేసుకోవచ్చు. సో కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోండి. ఆల్రెడీ వేగుతుంటే మంచి స్మెల్ వస్తుంది. ఆ కార్న్ స్కిన్ అది ఉంటుంది కదా. అవును, అంటే చాట్ మసాలా ఇవన్నీ కూడా యాడ్ చేశారు కదా. సో మంచి అంటే ఈవినింగ్ స్నాక్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే, సో ఇలా ఎన్ని కావాల్సి మనం రెడీ చేసేసుకోవచ్చు. ఓకే, సో మీరు వేయిస్తూ ఉంటారా? సో నేను కార్వింగ్ చేసేస్తాను. ఓకే రాజు గారు. యాపిల్తో
చిన్న బేబీ ఫేస్ చేస్తున్నాను. ఓ సో కొంచెం ఇట్లా బేబీ కట్ అంటారు కదా, కొంచెం హెయిర్ ఓకే సైజ్ ఓకే. వేస్తూ. బేబీ షామిలి కట్టనే వాళ్ళు అప్పట్లో. ఎస్. సో ఫేస్ మనం మార్కింగ్ చేసుకోవాలి. ఓకే. సో ఇదంతా స్కిన్ పీల్ చేస్తున్నాను. ఓకే. ఓకే. సో ఇక్కడ నోరు ఒకటి నేను అక్కడ కలర్ వదిలేసారు. వదిలేసాను. సో దీని తర్వాత గ్రూవర్తో ఇది ఆఫ్ చేసేద్దామా? ఆఫ్ చేసేయచ్చు. ఆ బేబీ కట్ చేస్తున్నాను. ఓకే. సో టూత్ పిక్తో ఇక్కడ చిన్నగా ఐస్ ఎక్కడైతే పెట్టేసుకుంటామో ఓకే. అక్కడ చిన్నగా హోల్ చేసుకుని మిరియాలు పెట్టేస్తే సరిపోతుంది. చాలా సింపుల్గా చేసుకోవచ్చు. యా. ఓకే. క్యూట్ గా ఉంది రాజు గారు. థ్యాంక్ యూ. యాపిల్ తినని వాళ్ళకి ఇలా ఏదో షేప్ చేసి ఇస్తే హ్యాపీగా తినేస్తారేమో. ఎస్. ఓకే. బాగుంది అది. సో చూసారు కదండి, చక్కగా ప్యాటీస్ రెడీ అయిపోయాయి. మరి టేస్ట్ చూసే ముందు కార్న్ ప్యాటీస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. కార్న్ ప్యాటీస్ తయారు చేసే విధానం: ముందుగా ఉడికించిన స్వీట్ కార్న్ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి ఉంచాలి. ఒక పాన్ లో నూనె వేసి తరిగిన అల్లం, పచ్చిమిరపకాయలు వేసి వేగాక స్వీట్ కార్న్ పేస్ట్ వేసి వేగనివ్వాలి. దీనిలో ఉడికించిన బంగాళదుంపలు మెదిపి వేయాలి. తర్వాత ఉప్పు, జీలకర్ర పొడి, చాట్ మసాలా, బ్రెడ్ స్లైస్లు, నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేత్తో ప్యాటీస్ లా ఒత్తుకోవాలి. ఆపై వీటిని పెనంపై ఉంచి నూనెతో రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, కార్న్ ప్యాటీస్ రెడీ.